తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా తాట తీస్తున్నారు. హైదరాబాద్లో పబ్బులపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. 25 పబ్బుల్లో తనిఖీలు చేసి డ్రగ్ డిటెక్టివ్ కిట్ల శాంపిల్స్ సేకరించారు. వారిలో 50 మందికి పైగా పాజిటివ్గా తేలింది. తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా తాట తీస్తున్నారు. హైదరాబాద్లో పబ్బులపై పోలీసులు మెరుపుదాడి చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, మొత్తం 50 మందికి పైగా పాజిటివ్ అని చెప్తున్నారు. సో ఎక్కడారు వారంతా, ఎక్కడారు, ఏం చెప్తున్నారు ఇంకా పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పటికే డ్రగ్స్ పై అయితే పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో కూడా చాలా డ్రగ్స్ సంబంధించి పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పబ్స్ పై అయితే రైడ్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పట్టుబడ్డ డ్రగ్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే పబ్స్ కి సంబంధించే వీళ్ళు ఎక్కువ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గ్రహించి ముందుగానే ఏదైతే పబ్స్ పై అయితే రైడ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా సుమారు 25 పబ్బులపై ఎక్సైజ్ అలాగే నార్కోటిక్ పోలీసులు కూడా దాడులు నిర్వహించారు. ముఖ్యంగా పబ్బుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో శాంపుల్స్ సేకరించి వాళ్ళకైతే టెస్టులు చేశారు. ఈ టెస్టులు చేసిన కొంతమందిలో సుమారు 50కి పైగా డ్రగ్స్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే గతంలో కూడా ఎన్నో పబ్స్ పై అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రగ్స్ ముఖ్యంగా ఏదైతే పబ్లోకి చేరవేస్తున్నారంటూ ఉన్న పక్కా సమాచారంతోనే ఏదైతే పోలీసులు కూడా గాళ్ళు అయితే నిర్వహించారు. అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఇదే తరహాలోనే నార్కోటిక్ అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీసులు కూడా ఇలాంటి దాడులే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ ఏదైతే మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీస్ లాంటి పలు ప్రాంతాల్లో ఉన్న పబ్స్ లో కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీటిపై ముఖ్యంగా చాలా ఫోకస్ అయితే పెట్టారు. అలాగే డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పబ్స్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్ డిటెక్టివ్ కిట్ల ద్వారా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న పబ్స్ లోని సుమారు 25 పబ్స్ లో అయితే ఒక్కసారిగా అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఈ పబ్స్ కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ శాంపుల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేయగా 50 మందికి అయితే ప్రస్తుతం పాజిటివ్ అయితే వచ్చింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.